మొట్టమొదటిదోన ఒక ఇన్స్ట్రుమెంట్. ఏమిటా ఇన్స్ట్రుమెంట్? అండి. రెండో దాంట్లోనైనా పర్సన్ అయితేనోనా బై రావాలి, అదే ఇన్స్ట్రుమెంట్ అయితేనోనా విత్ రావాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ద డోర్ వాజ్ ఓపెన్డ్ విత్ ఏ కీ. ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై ద క్లాస్ లీడర్. ఇప్పుడు రెండింటిని కలిపి చెప్తాను. ఓకే, ట్రై చేయండి దేనికి ఎక్కడ అనేది. సీత was murdered. Sita was murdered dash a knife K-N-I-F-E. Okay, dash రాజు. చెప్పండి. ఇప్పుడు ఆ వాక్యం అర్థం కావాలంటే మీకు ఆ ప్రిపోజిషన్లు పడితేనే అర్థమవుతుంది, అవునా కదా? ఏంటి దాని అర్థం? సీత మర్డరు చేయబడినది. దేనితో? ఒక కత్తితో. ఎవరి చేత? సో ఇప్పుడు ఏమైంది? విత్ ఏ నైఫ్ బై రాజు. క్లియరేనా? ఇంకో వాక్యం రాద్దాం అట్లాగే. ఓకే, ఇంకో వాక్యం అట్లాగే చూద్దాం. ఓకే, he was beaten dash his wife dash a stick S-T-I-C-K.